తనను గెలిపిస్తే 11 వార్డులను వృద్ధులకు పింఛన్ ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని ఆ వార్డుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి పంతం కృష్ణ హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలు చేస్తానని, వార్డులో కనీస వసతి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. నేను పంతం కృష్ణ, ఆలేరు మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ అధిష్టానం నాకు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. కావున ఓట్లందరూ నాకు ఓటేసి గెలిపించగలరు. ఏంటంటే మా టౌన్లో గతంలో కొన్ని పనులు జరిగినాయి. ఈసారి పూర్తిగా అండర్ డ్రైనేజీ పూర్తి చేస్తామని అందరు హామీ ఇస్తున్నాము. రెండోది, ఆలేరు 11వ వార్డు పట్టణ వాళ్ళందరికీ కూడా ఫ్రీ అంటూ ఏర్పాటు చేసి అందరికి ఫ్రీ వాటర్ ఇస్తాము. రెండోది, 11 వృద్ధులకు పెన్షన్లు 11 వార్డులు ఇచ్చినట్టుగా ఏర్పాటు కూడా చేస్తాము. మహిళలకు వైద్య శిబిరం పెట్టి వాళ్ళకు కూడా చేయించి కావున నాకు ఓటు వేసి గెలిపించగలరని ప్రతి ఒక్క ఓటర్